అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యేనండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఆదివాసులందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను నాకున్నటువంటి వెహికల్ని అంబులెన్స్గా మార్చి నా ప్రజలకు సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చామండి. ఎలా అంటే కాకినాడ రాజమండ్రి చనిపోతున్న వారికి సొంత ప్రదేశాలకి ఆ యొక్క బాడీ తరలింపుగా నిమిత్తం వెహికల్స్ అయితే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మన నియోజకవర్గాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలని నా సొంత వెహికల్ అంబులెన్స్గా మార్చి ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు ఆ గిరిజనులకు అది ఒక కానుకలాగా ఒక చిన్న సహాయం చేసినట్టుగా భావించి ఇలా చేయడం జరిగింది. అదేవిధంగా నాకు వచ్చినటువంటి మొదటి జీతాన్ని కూడా హాస్పిటల్కి, అంటే చాలా మంది రోగులు హాస్పిటల్లో రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షాకాలం వస్తే మనకు కరెంటు పోతా ఉన్నాయి, కరెంట్ లేక చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారని ప్రజలు చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. అది నా సొంత బాధలని ఫీల్ అవి నా ప్రజలకి ఏదో ఒక చిన్న సహాయం చేయాలి. ఇన్వర్టర్ కొని ఇచ్చినట్లయితే ఒక 2-3 సంవత్సరాలైనా వాళ్ళకి నా పేరు చెప్పుకొని వాళ్ళకి ఒక ఏదో ఒకటి చేసినట్టుగా ఉంటుంది హెల్ప్ అనే ఉద్దేశంతో నా మొదటి జీవితాన్ని ఈ విధంగా ప్రజలకి ఖర్చు పెట్టాను. కాబట్టి నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మహిళను, మీరు పడుతున్నటువంటి బాధలను కూడా నేను అన్ని అనుభవించే ఈ స్థాయి వరకు వచ్చాను. కాబట్టి మీకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. మీ కష్టంలో సుఖంలో ఇప్పుడు ఎలా చేస్తా ఉన్నానో ముందు కూడా ఈ 5 సంవత్సరాలు మీకు ఇలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు అందించడానికి ముందుంటామని భార్యాభర్తలు మీరు కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.